ఈశాన్య భారతానికి ఆభరణం మణిపూర్ రాష్ట్రం. ప్రకృతి అందాలతో కనివింది చేసే ఈ రాష్ట్రంలో మళ్లీ మంటలు రాజుకున్నాయి. అగ్నిగుండంగా మారింది. మైతేయి కుకీ తెగల మధ్య ఘర్షణలతో గత ఏడాదిన్నరగా అల్లకల్లోలంగా ఉన్న మణిపూర్లో మరోసారి హింస పెచ్చిమీరింది. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలే లక్ష్యంగా అల్లరిమోకలు రెచ్చిపోతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి ఇంటిపై కూడా దాడికి యత్నించాయి. వరుసగా గృహ దహనాలు జరుగుతున్నాయి. కర్ఫ్యూ కొనసాగుతున్నా యథేచ్ఛగా దాడులు కొనసాగుతున్నాయి. అసలు అక్కడ వివాదం ఏమిటి? దానికి గల కారణాలు ఏమిటి? కాస్త శాంతించినట్లు కనిపించిన మణిపూర్లో ఎందుకు అగ్ని మళ్లీ రాజుకుంది? ఈ ఘర్షణలు నివారించే మార్గమే లేదా? రండి అసలు స్టోరీ తెలుసుకుందాం. ఇటువంటి విశ్లేషణాత్మక కథనాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం మణిపూర్. చిన్న రాష్ట్రమైన అనేక జాతుల సమాహారం ఈ మణిపూర్ రాష్ట్రం. ఈ జాతుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరాట ఫలితమే ఈ హింసకు ప్రధాన కారణం. ముఖ్యంగా మైతేయి, కుకీ జాతుల మధ్య ఏడాదిన్నర క్రితం వివాదం తలెత్తి తీవ్ర హింసకు దారితీయగా ఇటీవల కాస్త శాంతించినట్లు కనిపించింది. నవంబర్ 16 నుంచి మణిపూర్ మళ్లీ రావణ కష్టంగా మారింది. జరీబామ్ జిల్లాలో 6 మైతేయి తెగ వ్యక్తులు నవంబర్ 11వ తేదీ నుంచి జాడ లేకుండా పోయారు. వీరిని కుకీ మిలిటెంట్లు అపహరించి ఉంటారని అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ 6లో 3 మృతదేహాలు నవంబర్ 15వ తేదీ రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 3 మృతదేహాలు 16వ తారీఖున మణిపూర్ సరిహద్దుల్లోని జిరి, బరాక్ నదుల సంగమం వద్ద పోలీసులకు లభ్యమయ్యాయి. వీరిలో 3 చిన్నారులు, మరో 3 మహిళలు. ఈ సంఘటనతోనే మణిపూర్లో మళ్లీ మంటలు రాజుకున్నాయి. మైతేయి తెగకు చెందిన 6 ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. సంఘటన సమాచారం తెలియగానే 3 మంత్రులు, 6 ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేశారు. అదే రోజు రాత్రి మణిపూర్ రాజధాని ఇంపాల్, మరికొన్ని ప్రాంతాల్లో ఒక మంత్రి, మరో 3 ఎమ్మెల్యేల ఇంటికి నిప్పంటించారు. సామాగ్రి ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేల్లో 2 అధికార బీజేపీ వారు కాగా మరొకరు కాంగ్రెస్కి చెందిన ఎమ్మెల్యే. అదే సమయంలో ఆందోళనకారులు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇంటిపై దాడికి ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. నవంబర్ 17న మరో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇంపాల్ లోయలో 5 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలపై కూడా నిషేధం విధించారు. మణిపూర్లో ఇంతటి ఘర్షణ వాతావరణానికి ప్రధాన కారణం మైతేయి, కుకీ తెగల మధ్య రిజర్వేషన్ల వివాదమే. మైతేయిలకు రిజర్వేషన్ల అంశం పరిశీలించేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు ప్రతిపాదన చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు గత ఏడాది ఇచ్చిన ఆదేశంతో అల్లర్లు ఆరంభమయ్యాయి. వాస్తవానికి మణిపూర్ భౌగోళికంగా ఎంతో ప్రత్యేకమైనది. ఇది లోయ మరియు కొండ ప్రాంతాలుగా ఉంటుంది. రాష్ట్రం మధ్యలో ఉన్న ఇంపాల్ లోయ ప్రాంతం సారవంతమైనది. ఇది మణిపూర్ విస్తీర్ణంలో 10% కాగా రాష్ట్రంలో 90% జనాభా ఇక్కడే నివసిస్తున్నారు. వారికి చాలా కాలంగా ఇదే నివాస ప్రాంతంగా ఉంది. రాష్ట్రంలో వీరి జనాభా దాదాపు 53% ఉంది. దీనితో మణిపూర్ రాజకీయాల్లో వీరిదే ప్రాబల్యం. ఇక మిగిలిన కొండ ప్రాంతాల్లో కుకీ, నాగాలతో పాటు దాదాపు 30కి పైగా ఆదివాసీ తెగలున్నాయి. మణిపూర్లో ఉన్న 16 జిల్లాల్లో 5 జిల్లాల్లో మైతేయి తెగవారు అధికంగా నివసిస్తున్నారు. వీరికి ఆదివాసీ రిజర్వేషన్లు లేకపోవడంతో వారు కొండ ప్రాంతాల్లో భూములు కొనేందుకు వీలు లేదు. అదే సమయంలో కొండ ప్రాంతం వారు లోయ ప్రాంతాల్లో భూములు కొనే వీలుంది. అందుకే మైతేయులు రిజర్వేషన్ల కోసం పోరాడుతుండగా దీన్ని కుకీలు, నాగాలు వ్యతిరేకిస్తున్నారు. ఇదే వివాదానికి కారణం. ఏ కారణం చేత మణిపూర్ ఇలా రగిలిపోతుంది అనేది మనం పరిశోధిస్తే మనం మే నెల 2023 నాటికి వెళ్లాల్సి వస్తుంది. మైతేయుల నుంచి ఒక డిమాండ్ ఉంది. వారు ఎస్సీ నుంచి ఎస్టీగా గుర్తించాలని అడుగుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ పరిశీలించి సిఫార్సు చేయాలని కేంద్రం నుంచి లేఖ వచ్చింది. దీనితో మైతేయులకు వ్యతిరేకంగా కుకీలు మణిపూర్ రాజధాని ఇంపాల్లో ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ నిరసన కాస్త ఘర్షణకు దారితీసింది. కుకీలు మైతేయులు వారిపై దాడికి దిగారు. దానితో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో మైతేయి కమ్యూనిటీ వారు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్లో మైతేయులు, కుకీలు, నాగాల మధ్య చాలా కాలంగా సంబంధాలు సరిగ్గా లేవు. నాగాలు, కుకీల మధ్య విభేదాలు ఉన్నా కూడా రిజర్వేషన్ అంశం వారిని ఒకటిగా చేసింది. 1948 కంటే ముందు తమను ఆదివాసీలుగా గుర్తించేవారని మైతేయి నేతలు గుర్తు చేస్తున్నారు. తాము కొత్తగా రిజర్వేషన్ అడగడం లేదని, గతంలో ఉన్నదే తిరిగి ఇవ్వాలని కోరుతున్నామని వారు అంటున్నారు. మణిపూర్లోని అటవీ ప్రాంతాలను రిజర్వ్ ప్రాంతాలుగా ప్రకటించడం కూడా ఈ వివాదానికి ప్రధాన కారణమైంది.
దీనిపై పర్వత ప్రాంతాల్లో ఉండేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస పునరావాసం కూడా కల్పించకుండా ఇతర ప్రాంతాలకు తరలించారని నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో మణిపూర్లోని కొన్ని ప్రాంతాలను మహానాగాయాంలో చేర్చాలని నాగాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల మధ్య మైతేయులకు రిజర్వేషన్ అంశం తెర మీదకి రావడంతో నిరసనలు హింసారూపం దాల్చి మణిపూర్ రావణ కాష్టంగా మారడానికి కారణమైంది. మైతేయి కుకీ వర్గాలు సాయుధ వర్గంగా మారడం కూడా మణిపూర్ అశాంతికి కారణం. వీరిలో కొందరు మిలిటెంట్ సంస్థలు ఏర్పాటు చేసుకుని హింస రాజేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వైరి వర్గం ఇళ్ళు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. వీరి దాడులను భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నాయి. ఇటీవల జిరీబాం ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 11 మంది మిలిటెంట్లు హతమయ్యారు. వీరికి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీరికి బయట శక్తులు ఏమైనా సహకారాలు అందిస్తున్నాయా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. గత ఏడాది మయన్మార్లో అల్లర్లు జరగడంతో మణిపూర్లోకి అనేక మంది ఆ దేశస్తులు వచ్చి చేరారు. దాదాపు 5,000 మందికి పైగా వచ్చి ఉంటారని అంచనా. అయితే ఆ ముసుగులో మయన్మార్ కుకీలు కూడా వచ్చి ఉంటారని మైతేయులు ఆరోపించారు. హింసను రెచ్చగొట్టడంలో వీరి ప్రమేయం ఏదైనా ఉందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మణిపూర్లో పర్వత లోయ ప్రాంతాల్లో పౌర సమాజ వర్గాలు చురుగ్గా ఉంటాయి. తమ గళం గట్టిగా వినిపిస్తాయి. మతతత్వ హింసాయుత అజెండా అమలుకు ఇవి బలంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ ప్రయత్నాలు తరచూ ఘర్షణలకు కారణమవుతున్నాయి. సామాజిక మాధ్యమాలు విస్తృతి కూడా పెరగడంతో అవి మరింతగా తొందరగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇలా అనేక కారణాలతో పచ్చని రాష్ట్రంలో రక్తపు టేరులు పారుతున్నాయి. ఏది ఏమైనా హింస ఎప్పుడు ప్రమాదకరమే. మణిపూర్ అల్లర్లలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు దహనం, దాడులతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రం నిత్యం అగ్నిగుండంలా రగులుతూ ఉండడంతో అనేక మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయారు. అందువల్ల ఈ హింసకు తక్షణమే ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం కూడా బాధ్యతగా తీసుకోవాలి. మణిపూర్ హింసకు ప్రధాన కారణమైన రిజర్వేషన్ల అంశం సున్నితమైంది అయినప్పటికీ అన్ని వర్గాలను ఒకే వేదికపైకి చేర్చి వివాదం పరిష్కారంపై చర్చించాలి. హింసకు ముగింపు దిశగా అడుగులు వేయాలి. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా సమస్య కొలిక్కి తేవాలి. హింస వెనక బయట శక్తులు ఉంటే అణిచివేయాలి. అప్పుడే మణిపూర్లో హింస అంతమవుతుంది. అలా జరగాలని పేపర్ డబ్బా ఆకాంక్షిస్తుంది. జై హింద్.